అండి. ఈరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో కూడా 2 టైమ్స్ ఎంట్రీ అనేది తీసుకున్నాను. 49,000 లెవెల్ బ్రేక్ అయినప్పటి నుంచి కూడా అప్ టు 48,870 వరకు ఒక కాల్, 48,870 బ్రేక్ అయిపోయినాక ఒక కాల్, 2 కాల్స్ తీసుకున్నాను డౌన్వర్డ్. ఈరోజు చాలా మంచి ఫాల్ వచ్చింది బ్యాంక్ నిఫ్టీలో. యాక్చువల్గా ఒకటే కాలే హోల్డ్ చేసుకోవచ్చు, బట్ నేను చూసుకోవడానికి టైం ఉండదు కాబట్టి నేను ఎగ్జిట్ అనేది అయ్యాను. సో నెక్స్ట్ నేను ఏం చేశానంటే పాలీక్యాబ్లో కూడా ఎంట్రీ అనేది కూడా తీసుకున్నాను. పాపం మన సబ్స్క్రైబర్ ఒకరు చెప్పాను, వీడియో పెట్టాను కదా, ప్లీజ్ హెల్ప్ చేయండి. ఒక్కొక్కరు 100 రూపీస్ ఇచ్చినా కానీ ఆయనకు ఒక 100 కూడా కొన్ని వేలతో సమానం ఇప్పుడు ఈ టైంలో కాబట్టి మీరు హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ నేను పాలీక్యాబ్లో కూడా ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఈరోజు చాలా ఇది స్టాక్ అనేది మూవ్ అవుతూనే ఉంది చాలా రోజుల నుంచి. నేను 920 క్యాండిల్లో ఎంట్రీ తీసుకొని 925కి ఎగ్జిట్ అయిపోయాను. ఎందుకంటే R2 నుంచి రివర్సల్ వస్తుందనే ఛాన్సెస్తో నేను ఎగ్జిట్ అయిపోయాను. తర్వాత బజ్ ఫైనాన్స్ స్టాక్ ఈరోజు చూసుకున్నట్టయితే ఓన్లీ బజ్ ఫైనాన్స్ స్టాక్ ఇంకా మనం ట్రేడ్ చేసినట్టుంటే ఈరోజు ఒక్కటే ఒక లాట్ మీద మనకి 15,000 అమౌంట్ ఎక్కువ, అంత 15,000 అమౌంట్ వచ్చే అంత ఉంటుందండి, అంత ఫాల్ వచ్చింది. బట్ నేను 7,200 వరకు మాత్రమే తీసుకున్నాను, తర్వాత అంతా ఏం తీసుకోలేదు. సో ఈరోజు ఇలా జరిగింది. ప్లీజ్ ఎవరైనా సహాయం చేయాలనుకుంటే దయచేసి ఆయనకు సహాయం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.